నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి కొంతమంది ఎవరైతే మీ బ్రెయిన్ అస్తమాడుతూ ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ కొంచెం డైవర్షన్కి ఎక్కువ గురి చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు వీళ్ళు ఇదే మాట్లాడతారా, ఇదే టాపిక్సా, ఇదే నెగిటివిటీనా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ వీక్ కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్స్ కోసమో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమో, లేకపోతే ఇన్ కేస్ మీరు లవ్ రిలేషన్షిప్లో ఉంటే మీ లవ్కి సంబంధించి మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేయడమో, లేకపోతే మీ దాంపత్య జీవితంలో కానివ్వండి కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మూడో వ్యక్తి తప్పుడు మాటలు కానివ్వండి, లేకపోతే మీకు ఎక్కించడం కానివ్వండి చేస్తూ ఉంటారో మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీ పార్ట్నర్ రైట్ సిచ్యువేషన్లో ఉన్నా, వాళ్ళు పద్ధతిగానే ఉన్నా, మంచిగానే ఉన్నా, వీళ్ళు చెప్పే మాటలు బట్టి మీరు ఏదో క్రియేట్ చేసుకుని గొడవ పడ్డమో అడగడమో వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ వీక్ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా తెలిసినా ఈ వీక్లో అడిగే ప్రయత్నంలో మాత్రం కొంచెం ఏమంటారు పేషెన్స్తో అడగండి, మంచిగా అడగండి. ఏదైనా తెలుసుకోవాలనుకుంటే గొడవ పట్టి కాకుండా ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక వీక్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి గత కొంతకాలంగా కూడా పోస్ట్ పోన్ అవుతూ వీసాల విషయంలో, అంటే చాలామందికి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చినా ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి. ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్ అనుకోండి, ఫ్యామిలీని, వైఫ్ని ఇక్కడే ఒకరిని వదిలేసి, లేకపోతే వైఫ్కి ఆపర్చునిటీస్ వస్తే హస్బెండ్ని వదిలేసి ఇలా వెళ్ళడం చాలామందికి ఇష్టం ఉండదు. సో దానికి సంబంధించి చాలామంది వైఫ్కి కూడా వీసాలు, అంటే ఫ్యామిలీ వీసా కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే వీళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలనే ప్లాన్లో చాలామంది ఉంటారు కదా. దానికి సంబంధించి ఈ వీక్లో వీసా ప్రాసెస్లు అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. మీతో పాటే మీ ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళే ఛాన్సెస్ అనేవి 100% కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, వేరే స్టేట్లో కానివ్వండి, కంట్రీలో కానివ్వండి, మీరు ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, పాజిటివ్గా ఉండబోతుంది. అంతేకాకుండా ఎవరైనా మీకు నచ్చిన కంట్రీలో సెటిల్ అవ్వాలి, లేకపోతే టూర్కి వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటాం కదా. కొంతమందికి వీసాలు అనేవి అవ్వవు. ఎడ్యుకేషన్ విషయాల్లో కానివ్వండి వీసాలు అనేవి రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి, దొరకవు, క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వీసా దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్కి, మరీ ముఖ్యంగా ప్రమోషన్ కానివ్వండి, అంటే మీరు మీ వర్క్లో ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా చాలా మంచి పొజిషన్కి, పెద్ద పొజిషన్కి రీచ్ అయ్యే ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది ఈ వీక్లో ఖచ్చితంగా ఏదో ఒక చోట మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఊహించని స్థాయికి అయితే మంచి విధానంలో చేరుకుంటారు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకైతే మాత్రం, అంటే చాలామంది ఇన్వెస్ట్ చేసి మనం అనవసరంగా ఇన్వెస్ట్ చేసామా అని గిల్టీ ఫీల్ అవుతూ, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా ఫీల్ అవ్వాల్సిన నెసెసిటీ ఏం లేదు. స్లో అండ్ స్టడీగా, అంటే ఏదో ముందు మంచిగా బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేసి తర్వాత డౌన్ అయిపోవడం అని కాకుండా స్లో అండ్ స్టడీగా బిజినెస్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైతే మీరు సీడ్ అనేది వేశారో, అంటే ఒక విత్తనం నాటారో, ఖచ్చితంగా మొక్క స్లో ప్రాసెస్ అయినా కానీ మీకు ఆ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. మీరు ఆ బిజినెస్లో సక్సెస్ అనేది చూస్తారు, ఎలాంటి సందేహాలు వద్దు. అలాగే కొత్త బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఓకే, సేల్స్ పెరగడం కానివ్వండి, అలాగే మీరు చేసే ప్రయత్నాలు, ప్రమోషన్స్,
మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, డిజిటల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ బాగా కలిసొస్తాయి. ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా బిజినెస్ పరంగా మంచి లాభాలు చూస్తారు. అది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నా, లేకపోతే మీరు ఒక్కరే అంటే సోలో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే కలిసి వచ్చే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఏదైనా పాజిటివ్ మైండ్ సెట్తో మీరు మేనిఫెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది 100%. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా, ఎంతోజియాస్టిక్గా ఏం కావాలనుకున్నా కాన్షియస్గా, సబ్కాన్షియస్గా ఒకటే ఆలోచిస్తూ మీరు ఎప్పుడైతే ప్రే చేస్తారో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీక్లో మీ స్థాయికి మించిన వాళ్ళతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, పోలీసు ఇలా పాలిటిక్స్ కానివ్వండి, ఇలా కొంతమంది బిజినెస్కి సంబంధించిన హై పీపుల్ కానివ్వండి, హై ప్రొఫైల్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అది కూడా కొన్ని మీటింగ్స్లో కానివ్వండి, గ్యాదరింగ్స్లో కానివ్వండి, ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.